విజయవాడ క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. 157 టీఎంసీ ఉంది. టోటల్ క్వాంటిటీ మనం యూటిలైజ్ చేసేది 1299 మాత్రం ఉపయోగిస్తున్నాం. బ్యాలెన్స్ మనకు 258 టీఎంసీ ఉంది. ఫ్లడ్ వాటర్, సర్ఫేస్ వాటర్, పైనుంచి వచ్చే వాటర్ చూస్తే ఆవరేజ్న 3525 టీఎంసీ వస్తుంది. ఇందులో మనం ఉపయోగించేది 50 టీఎంసీ మాత్రం ఉపయోగించుకోగలుగుతున్నాం. దీన్ని చూసిన తర్వాత మనం ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఒకటి, రెయిన్ వాటర్ని సమర్థవంతంగా హార్నెస్ చేసుకోవడం. రెండోది చూస్తే గ్రావిటీతో ఎక్కడి నుంచి అయితే ఫ్లడ్ వాటర్ వస్తుందో దీన్ని నదుల అనుసంధానంతో ఇంట్రా రివర్ లింకేజ్ చేసి పూర్తిగా ఈ వాటర్ ఉపయోగించుకోవాలని ఒక స్ట్రాటజీ పెట్టుకొని మనం ముందుకు పోయాం. ఈ సంవత్సరంలో ఇవి మంచి ఫలితాలు కూడా వచ్చాయి. మీరు ఒకసారి చూస్తే పోలవరం ప్రాజెక్టు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో 7 మండలాలు తెలంగాణ నుంచి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రధాన అడ్డంకి తొలగిపోయే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందుకు వస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. దీనిపైన మనకు పోలవరం ప్రాజెక్టు 2018-19కి పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో మీరు చూస్తే 5-6 సంవత్సరాలు పోలవరం రావడానికి అవకాశం ఉంది. రైట్ మెయిన్ కెనాలు చాలా వరకు పూర్తయింది. అయితే మధ్యలో 9 సంవత్సరాల నుంచి కొంతమంది రైతులు కోర్టుకు పోతే అవి వెకేట్ కూడా చేయించలేకపోయారు. 9 సంవత్సరాల సమస్య, అది వెకేట్ చేయించడమే కాకుండా నిన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నర్ టక్కర్ గారితో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. 700 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కూడా రిలీజ్ చేస్తూ జీవో కూడా ఇష్యూ చేసి ఈ రోజు నుంచి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఒక సమస్య, 9 ఏళ్ల సమస్యని మనం చాలా సమర్థవంతంగా పరిష్కారం చేయగలిగాం. ఇప్పుడు దీనివల్ల నీళ్లు ఏ విధంగా అయితే ఉపయోగించుకోవాలనుకుంటున్నామో 2018-19కి వస్తే మీన్ వైల్ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పే ఉద్దేశంతో పట్టిసీమ తీసుకొచ్చాం. ఇది కూడా ఒక రికార్డు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పట్టిసీమ రాబోయే ఆగస్టుకంతా కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పాం. మొన్న నేను విజిట్ చేశాను. నిన్న కూడా నేను రాజమండ్రి పుష్కరాలకు పోయేటప్పుడు ఆధార్ని వెళ్ళాను. ఏరియల్ సర్వేలో కూడా చూశాను. మొన్న అకాల వర్షాల వల్ల, వరదల వల్ల కొద్దిగా 3-4 రోజులు పని ఆగిపోయింది, కానీ మళ్ళీ పని రిజ్యూమ్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తే చాలా స్పష్టంగా ఏదైతే రైట్ మెయిన్ కెనాల్ ఉందో దీంట్లో చాలా రివర్స్ ఉన్నాయి. వారానికి 2 రోజులు విజయవాడ నుంచే పాలన అని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం విజయవాడలో అధికారులతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి నీటి కేటాయింపులు, అలాగే సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రణాళిక ఏ విధంగా ముందుకెడుతున్నాం అనే విషయాలు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తవుతున్నాయని, పట్టిసీమ పనులు ఆగస్టు కల్లా పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.